పిండం 2 hours 25 minutes ప్లస్ రన్ టైమ్ తో ప్రజెంట్ థియేటర్స్ లో రన్ అవుతుంది. యాక్టర్స్ బై శ్రీరామ్, ఖుషీ రవి, శ్రీనివాస్ అవసరాల, ఈశ్వరీరావు. డైరెక్టర్ బై సాయి కిరణ్. ఇక మూవీ బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, తాంత్రిక విద్యలో ఆరితేరిన ప్రముఖ తాంత్రికురాలు అయినటువంటి అన్నమని తన రీసెర్చ్ కోసం లోకనాథ్ ఇంటర్వ్యూ చేస్తాడు. అలా ఆమె కెరియర్ లో అత్యంత క్లిష్టమైన కేసు ఏదైనా ఉందా అని లోకనాథ్ అడగగా, ఆమె 1990లో శుక్లాపేటలో ఒక కుటుంబానికి జరిగిన సంఘటన గురించి చెప్తుంది. అదేంటంటే, శ్రీరామ్, మేరీ తమ పిల్లలతో శుక్లాపేటలో ఒక ఇంట్లో కిరాయికుంటారు. కానీ ఆ తర్వాత నుంచి వారి ఇంట్లో అంతా అనుమానాస్పదంగా జరుగుతూ ఉంటుంది. మరి ఆ ఇంట్లో వారిని పీడిస్తున్నది ఏంటి? అంతకు ముందుకే ఆ ఇంట్లో ఏదైనా జరిగిందా? జరిగితే దాని నుంచి వారి కుటుంబం ఎలా బయటపడింది అన్నది మిగతా స్టోరీ అన్నమాట. మూవీలో ప్లస్ పాయింట్స్. ఈ మూవీలో మెయిన్ లీడ్ లో కనిపించే వారినంతా సాలిడ్ పర్ఫార్మెన్స్ తో చూపించారు. అయితే తాంత్రికురాలు క్యారెక్టర్ లో చేసిన ఈశ్వరీరావు కానీ, శ్రీరామ్, ఖుషీ రవిలు కానీ సహజంగా పర్ఫార్మెన్స్ చేశారు. కానీ వీరికంటే గొప్పగా సినిమాలో చిన్న కూతురుగా కనిపించే చిన్నారి పర్ఫార్మెన్స్ అయితే అద్దిరిపోయింది. చాలా న్యాచురల్ గా, ఎమోషనల్ సీన్స్ లో కూడా చాలా సులువుగా యాక్టింగ్ చేసింది. ఇక మూవీలో ఫస్ట్ హాఫ్ కొంచెం థ్రిల్లింగ్ గా, ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. దాంతో పాటు ఫ్లాష్ బ్యాక్ లో వచ్చే ఎపిసోడ్ కూడా థ్రిల్లింగ్ గా ఉంటుంది. గూస్ బంప్స్ వచ్చేస్తాయి. ఇక వచ్చే ఎలిఫెంట్స్ కానివ్వండి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానివ్వండి, మూవీలో ఇంపాక్ట్ బాగానే క్రియేట్ చేసింది. మూవీలో మైనస్ పాయింట్స్. ఈ మూవీ కొన్ని పార్ట్స్ వరకు ఓకే అనిపిస్తుంది. కానీ మూవీలో ఉన్న డ్యూరేషన్ చాలా పెద్దది. డైరెక్టర్ గారు చెప్పాలి అనుకున్న పాయింట్స్ స్ట్రేట్ గా చెప్పకుండా సాగదీసినట్టు అనిపిస్తుంది. అలాగే వచ్చే చాలా సీన్స్ మనకి ముందే అర్థమైపోతాయి. అంతగా థ్రిల్ క్రియేట్ చేయవు, భయపెట్టవు కూడా. ఇక సినిమా మెయిన్ పాయింట్ లోకి వెళ్ళడానికి కూడా చాలా టైం పడుతుంది. వీటితో పాటు వచ్చే హర్రర్ సీన్స్ కూడా రెగ్యులర్ గా మనం చాలా సినిమాల్లో చూసే హర్రర్ సీన్స్ లాగానే అనిపిస్తాయి. ఇక యాక్టర్ శ్రీరామ్ అవసరాల గారి రోల్ బాగున్నా క్లైమాక్స్ లో వచ్చే ఎండింగ్ మాత్రం అంత కన్విన్స్ గా అనిపించదు. అలాగే లాజిక్స్ కూడా కొన్ని చోట్ల చాలా మిస్ అయ్యేగా అనిపిస్తుంది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే మూవీ టీం కొన్ని చోట్ల జాగ్రత్త పడుంటే బాగుండనిపిస్తుంది. ఎందుకంటే 1990 లాంటి సంవత్సరంలో కూడా ఇప్పుడు కనిపించే వస్తువులు చాలా చోట్ల కనిపిస్తాయి. ఇక మ్యూజిక్ విషయానికి వస్తే సినిమాలో బాగానే వర్కౌట్ అయింది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా మూవీకి తగ్గట్టే ఉన్నాయి. ఇక డైరెక్టర్ సాయి కిరణ్ విషయానికి వస్తే సినిమాలో చూపించాలనుకున్న పాయింట్ బెటర్ గా చూపించలేదు. అండ్ వచ్చే క్లైమాక్స్ సీన్ కూడా బెటర్ గా ప్రజెంట్ చేసింటే బాగుండనిపిస్తుంది. ఇక ఓవరాల్ గా పిండం మూవీకి రేటింగ్ వచ్చేసి, ఇది పర్సనల్ గా నా ఒపీనియన్ 5కి 2.5. రివ్యూ కనుక మీకు హెల్ప్ఫుల్ అయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాస్ట్ లో వన్ థింగ్ అండి,